మన ప్రభువుడును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామన్న మీ అందరికీ శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరగరా? ప్రియులారా, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మీరు దేవుని ఆలయం, మనము దేవుని ఆలయం, దేవుని ఆత్మకు మనం నివాసం. సృష్టి అంతటిని దేవుడు మాటతో కలుగజేశాడు. సృష్టి అంతయు మాటతో కలుగ చేయబడింది. దేవుని మాట, నోటి మాట ద్వారా సృష్టి తయారు చేయబడింది. కానీ మనిషిని మాత్రమే దేవుని పోలికలో, దేవుని స్వహస్తముల ద్వారా దేవుడు మనిషిని, మానవుని తయారు చేశాడు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దేవుని ఆలయం. మనుషుల కట్టడాల్లో దేవుడు నివాసం చేయడు, కానీ దేవుని కట్టడమైన మనమే దేవుని ఆత్మకు నివాసమై ఉన్నాం. దేవుడు మనలోనే ఉంటాడు. దేవుడు మనలోనే నివాసం చేస్తాడు. 1 కొరింథీ పత్రికలో ఇంకొక చోట కూడా ఒక మాట రాయబడింది. నేను మీలో ఉంటాను, మీతో సంచరిస్తాను, మీలో నివసిస్తానని దేవుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. మనం దేవుని ఆలయమై ఉన్నాం. దేవుడు మనలోనే నివసిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు నివసించేటట్టుగా దేవుని ఆలయం ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయనుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.